పుట్టి పెరిగిన ఊరిని గుర్తించుకొని సేవ చేయడం, అక్కడి ప్రజల మెప్పు పొందడం ఎంతో అదృష్టంతో కూడుకున్న విషయమని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో సేవ్ ద లివర్ ఫౌండేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నందమూరి హరికృష్ణను ఘనంగా సత్కరించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏర్పాటు చేసిన హరికృష్ణ ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలోని 3 తరాలతో తనకు ప్రత్యేక అనుబంధముందని గుర్తు చేసుకున్నారు. ఇదే వేదికపై సేవ్ ది లివర్ ఫౌండేషన్ను ఆయన ప్రారంభించారు. హరికృష్ణ బంధువు కుదరవల్లి సుబ్రహ్మణ్య సోమశేఖరరావు నిమ్మకూరులో పుట్టి వైద్యుడిగా ఎదిగారు. ఆయన సేవ్ ది లివర్ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. నందమూరి తారక రామారావు గారితో నా పరిచయం 82 నుంచి. దానికి ముఖ్య కారకుడు హరికృష్ణ గారు. నా స్వగ్రామమైన పదముక్తి కూడా హరికృష్ణ గారు వారి రాజ్యసభ నిధుల నుంచి 25 లక్షల రూపాయలు ఇచ్చి మా గ్రామాభివృద్ధికి సేవ చేశారు. అది నేను చెప్పవలసిన అవసరం ఉన్నది. సోమశేఖర్ ఊరిని మర్చిపోకుండా తనకున్న విద్య ఈ చుట్టుపక్కల గ్రామాలకి ప్రజలకి ఉపయోగపడాలనే కోరికతో తనకున్న కాలము డబ్బు వెచ్చించి ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా ఆత్మీయుడిగా నేను చాలా ఆనందించే విషయం. తెలుగు ప్రజల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎన్టీఆర్ కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన సోమశేఖర్ను అభినందించారు. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, చెక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకు ఆడినా ఆవకాయ వియోగ మసలె సైపనివాడు, ఎవడవాడు ఇంకెవడయ్య తెలుగువాడు. ఆ తెలుగువాడు ఎవడు, ఒకే ఒక్కడు, నందమూరి తారక రామారావు గారు. ఢిల్లీ నగర వీధుల్లో తెలుగువారు మదరాశీలుగా వ్యవహరించబడి చపరాశీలుగా చూడబడుతున్నప్పుడు తెలుగు వాడిని, తెలుగు వేడిని, తెలుగు చైతన్యాన్ని, తెలుగు ధైర్యాన్ని, తెలుగు ఊపుని, తెలుగు సత్తాని, తెలుగు హుషారుని కూడా తొడగొట్టి చూపించినటువంటి మాననీయుడు, మహనీయుడు ఎన్టీ రామారావు గారు. నిమ్మకూరుతో తనకున్న అనుబంధాన్ని హరికృష్ణ గుర్తు చేసుకున్నారు. పూర్వ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈ ఊరు నుంచి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి వెలసి యావత్ భారతదేశానికి ఈ ఊరిని చెప్పారు ఆయన. నా జన్మస్థలం ఇది కాదు, పుట్టింది మద్రాసులో, పెరిగింది ఇక్కడ. మద్రాసు కన్నా పెరిగిన ఊరు నాకు ప్రేమ. ఈ ఊరికి నేను ఏమో చేశానంటే నా కన్న తల్లికి నేను సేవ చేసుకున్నా. ఏ రోజు నా ఊరిని మర్చిపోలేదు. మా అమ్మగారు, మా నాన్నగారు ఎప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్, ప్రతి సంక్రాంతికి తీసుకొచ్చేవారు. అలానే నేను నా పిల్లల్ని తీసుకొని రావాలని గట్టిగా అనుకుంటాను. ఈసారి కుదరలేదు. డెఫినెట్గా తీసుకొచ్చి పల్లెటూరు యొక్క వాతావరణం వాళ్ళకి నేర్పించి పల్లెటూరు యొక్క గొప్పతనం వాళ్ళకి చెప్తానండి. నిమ్మకూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి కాలేయం, దాని ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తామని సోమశేఖర్ తెలిపారు. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణలో ఒక 8,000 మందికి, ఆంధ్రప్రదేశ్లో 6,000 మందికి, కర్ణాటకలో ఒక 1,000 మందికి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి స్క్రీనింగ్ టెస్టులు చేసి ఇక్కడ నిమ్మకూరు పరిసర ప్రాంతంలో గత 25 రోజులుగా 2,500 మందికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్ టెస్టులు చేసి ఈరోజు ఒక వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించి 1,500 మందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలండి. అంతకుముందు నిమ్మకూరులోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు హరికృష్ణ పూలమాలలు వేశారు. బాల మహిళా ప్రాంగణంలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు.